మా ఇంటికైతే కొత్త అతిథులొచ్చారు. మరి గౌరవ మర్యాదలు ఎక్కడ తగ్గకూడదు కదా! అందుకే మంచిగా ఫుడ్ పెట్టి, మంచి బట్టలు కొనేద్దామని ఫిక్స్ అయిపోయా. మంచి బట్టలే కుదిరాయి. బట్టలంటే అవి కుండీలనమాట. వాటర్‌తో పాటు అప్పుడప్పుడు మనం జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. లేపోతే చచ్చిపోతాయి ఫీలయ్యి. సో, అలా కాకుండా ఉండాలంటే ఇలా నీట్‌గా అప్పుడప్పుడు చేసుకుంటూ ఉండాలి. అండ్ మీకేమైనా ఎప్పుడైనా మాట్లాడాలనిపిస్తే మీరు ప్లాంట్స్‌తో కూడా మాట్లాడొచ్చు. అవి రియాక్ట్ కూడా అయితాయంట. నేనెక్కడో చదివాను ఈ విషయం. నాకైతే చాలా నచ్చింది. ఇదే ఫ్లోలో మా అమ్మకి కాల్ చేశా. మా అమ్మ ఎప్పుడు ఒకటే మాట్లాడేది ఎప్పుడు కాల్ చేసినా, "పెళ్లి చేసుకోవా? మ్యాచెస్ చూడమంటావా?" నేను ఒకటే చెప్తా అనమాట. "నేను మళ్ళీ చేస్తానమ్మా" అని చెప్పి పెట్టేస్తాను ఫోను. సో, అండ్ నేను ఒక బుక్ షెల్ఫ్ కూడా తీసుకున్నా. దీనికోసం 3 డేస్ నుంచి తిరుగుతున్నా అనమాట. దగ్గరుండి చేయించుకున్నా దీన్ని. నాకైతే చాలా నచ్చింది. ఇలా ఎప్పటినుంచో ఇలా ఒకటి అరేంజ్ చేసుకుందాం అనుకున్నా. ఫైనల్‌గా అయితే సెట్ అయిపోయింది. మా అక్కకైతే చాలా బా నచ్చింది. నా లైఫ్‌లో ది మోస్ట్ సపోర్టర్ అయితే మా అక్కే. నన్ను ఎంతలా సపోర్ట్ చేస్తదంటే నేనేం చేసినా సరే కూడా చెయ్యి కోసు, చెయ్యి కోసు అంటది.